రైట్ ఇక బులెటిన్ లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనంగా మారిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా కొనసాగిన విచారణకు ముగింపు పలుకుతూ సిబిఐ కోర్టు కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పక్కా ఆధారాలు లభించలేదని కూడా స్పష్టం చేస్తూ ఈ నిర్ణయం కూడా తీసుకుంది. 2007 డిసెంబర్ 27న జరిగిన ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అనేక సంవత్సరాల పాటు సాగిన దర్యాప్తులో కొత్తగా నిర్ధారించే ఆధారాలు కూడా ఏవీ లభించలేదని సిబిఐ తన తుది నివేదికలో పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన కోర్టు కూడా అదే అభిప్రాయానికి వచ్చి కేసును మూసివేయాలని నిర్ణయించింది. ఇది ఇలా ఉండగా ఆయేషా మీరా శరీర అవశేషాలకు కూడా ఈ నెల 27న అధికారులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 2019లో రీపోస్ట్ మార్టం కోసం సిబిఐ అధికారులు అవశేషాలను కూడా వెలికితీశారు. ఆచారాలు సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో భాగంగా ఆయేషా మీరా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగలేదని సిబిఐ కూడా అన్యాయం చేసిందని వారు ఆరోపిస్తున్నారు. ఇకపై ప్రొటెస్ట్ పిటిషన్ గాని ప్రైవేట్ పిటిషన్ గాని దాఖలు చేసే స్థితిలో లేమని స్పష్టం చేశారు. అవసరమైతేనే తప్ప సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యంగా సిబిఐ కోర్టు కూడా తెలిపింది. అయినప్పటికీ ఎంతకాలం పోరాటం చేసిన తర్వాత ఇక ముందుకు వెళ్లే ఓపిక లేదని ఆయేషా కుటుంబం తేల్చి చెప్పేసింది. మొత్తానికి ఏళ్ల తరబడి చర్చనీయాంశంగా నిలిచిన ఈ కేసు ఆధారాల లేమితో ముగియడంతో బాధకరమని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 27న ఆయేషా శరీర అవశేషాలకైతే అంత్యక్రియలు కూడా చేయబోతున్నారు. రీపోస్ట్ మార్టం కోసం 2019లోనైతే ప్రారంభించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయేషా మీరా తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగలేదని సిబిఐ కూడా అన్యాయం చేసిందని వారు తల్లిదండ్రులు అయితే ఆరోపించినట్టు కూడా తెలుస్తుంది. ఇకపై ప్రొటెస్ట్ పిటిషన్ గాని ప్రైవేట్ పిటిషన్ గాని దాఖలు చేసే స్థితిలో లేమని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయం సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నామనైతే సిబిఐ కోర్టు కూడా చేయలేమని తెలిపినా కూడా ఆయేషా తల్లిదండ్రులు ముఖ్యంగా సిబిఐ కూడా తమకు అన్యాయం చేసిందంటూ ఆయేషా పేరెంట్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ హేమవర్ష. మీద వ్యవహారంలో చూసుకుంటే తీవ్ర అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ హత్య కేసు అయితే మాత్రం సంచలనం సృష్టించిందనేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సంచలనం రేకెత్తించింది. అయితే గతంలో చూసుకుంటే ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో ఏదైతే ఆయేషా మీరా కేసు వ్యవహారం ఉందో ఈ కేసు విషయంలో విజయవాడ సిబిఐ కోర్టు ఆయేషా మీరా హత్య కేసులో ఆధారాలు లేకపోవడంతో విచారణను మూసివేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసు 2027 డిసెంబర్ 27న విజయవాడ ఇబ్రహీంపట్నంలో ఓ హాస్టల్లో జరిగిన ఘటన. అయితే పూర్తి స్థాయిలో పూర్తి ఆధారాలు సేకరించి అధికారులు అప్పటికున్న పరిస్థితుల్లో అప్పుడున్న స్థానిక వ్యవహారాలను బట్టి అప్పుడున్న స్థితిగతులను బట్టి ఎట్లా హత్య జరిగింది ఏందనేది వాళ్ళ ల్యాండ్ రిపోర్టులతో సహా సమర్పించినప్పటికీ కూడా విచారణలో దర్యాప్తులో పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా హత్యకు తగ్గ సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిబిఐ కోర్టు కూడా ఈ కేసును తీసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ అంశం విషయం చూసుకుంటే పూర్తి స్థాయిలో ఆయేషా మీరా హత్య కేసు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మహిళా వసతి గృహంలో 2027 డిసెంబర్ 27 జరిగినప్పటికి కూడా అప్పటి నుంచి అనేక దఫాలుగా విచారణలు కొనసాగిస్తున్నప్పుడు కూడా ఎన్ని రకాలైన విచారణలు చూసినా దర్యాప్తు చేసినా కానీ ఈ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో విఫలం అనొచ్చు, లేదంటే పూర్తి స్థాయిలో ఆధారాలను కోర్టుకు సమర్పించకపోవడంతో కోర్టు కూడా ఈ కేసు ఆధారాలు లేకపోవడంతో చేయగలిగింది ఏం లేదని చెప్పింది. అయితే ఏదైతే ఆయేషా మీరాకు సంబంధించిన పోస్ట్ మార్టం సంబంధించి గతంలో సంబంధించి తీశారు అవయవాలు, ఈ అన్నింటిని కూడా జాగ్రత్తగా సాంప్రదాయబద్ధంగా ఎక్కడా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టకుండా ముస్లిం ఆచారాల ప్రకారం అంత్యక్రియలు జరపాలి అనేసి కోర్టు గారు స్పష్టంగా చెప్పింది. ఆయేషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా సిబిఐ తమ కుటుంబానికి అన్యాయం చేసిందని ఇక పోరాడే ఓపిక తమ కుటుంబానికి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు న్యాయ సహాయానికి సిద్ధంగా ఉందని తెలిపినప్పటికీ కూడా తమకు పోరాటం చేసి ఇంకా ముందుకెళ్లే ఆలోచన తమకు లేని పరిస్థితి ఉంది. మేము అసహనానికి గురి అవుతున్నాం అనుకోవచ్చు, లేదంటే మాకు అన్యాయం జరిగిందనేసి అయితే మేము స్పష్టంగా చెప్పగలుగుతాం. అది ఆధారాలు అప్పుడున్న అధికారులు ఇచ్చిన ధృవీకరణలు వీటన్నిటి నేపథ్యంలోనే తమకు ఇప్పుడు అన్యాయం జరిగింది. అయితే కోర్టు ఇచ్చిన సిబిఐ కోర్టులో కొంత మేరకైనా న్యాయం జరిగిందని మేము
ఆశగా ఎదురు చూసాము. ఇప్పటి వరకు అయితే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినా కానీ సిబిఐ నుంచి కూడా మాకు నిరాశ ఎదురైతే నా కుమార్తెకు, మా కుటుంబంలో అన్యాయం జరిగింది, మా కుమార్తెకి ఏమాత్రం న్యాయం చేయలేకపోయింది కోర్టు అనేది ఆయిషా మీరా తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న. కోర్టు అయితే మాత్రం ఒక గౌరవప్రదమైన ఒక ఏదైతే బాలిక హత్య కేసు జరిగిందో ఆ హత్య కేసులో తనకి అవయవాలను అప్పుడున్న పరిస్థితులు ఆధారాల కోసం సేకరించిన అవయవాలను మాత్రం ముస్లిం సాంప్రదాయబద్ధంగానే అంత్యక్రియలు కొనసాగించాలని కూడా స్పష్టంగా తీర్పు ఇచ్చింది. శివరాజేష్, ఇప్పుడు మనం ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఆ ఆయిషా మీరాకి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, వీరైతే కేసును క్లోజ్ చేస్తున్నట్టు కూడా కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే 2007లో జరిగిన ఈ ఘటన చూసుకుంటే అప్పుడు సంచలనం ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్న బీసీ హాస్టల్స్ లో సంచలనం రేకెత్తించింది. ఏదైతే రాత్రిపూట ఈ సమయంలో జరిగిందో 2007 సమయంలో ఆ సమయంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా కానీ సీసీ కెమెరా నీడలో పర్యవేక్షణలో మనం ప్రతి అడుగు కూడా అడుగు తీసి అడుగేస్తే సీసీ కెమెరా పర్యవేక్షణ జరుగుతుంది. ప్రధాన రహదారులు కావచ్చు, లేదంటే వసతి గృహాలు కావచ్చు, ఎక్కడైనా కానీ అదే తరహాలో ఉండేది. అయితే 2007 సమయంలో చూసుకుంటే అటువంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉండేది. నిఘా వ్యవస్థ చాలా తక్కువ పరిస్థితిలో ఉండడంతో అప్పుడున్న పరిస్థితిలో నిఘా వ్యవస్థలో ఉన్నా కానీ, లేదంటే హత్య జరిగిన తర్వాత అయినా కానీ అక్కడున్న ఆధారాలను సేకరించడంలో అక్కడ పోలీసులు విఫలం అయ్యారు అనడం కన్నా అప్పుడున్న పరిస్థితులు స్థితిగతుల్లో సేకరించడంలో లోపాలైతే జరిగినది స్పష్టంగా చెప్పొచ్చు. ఆ లోపాల వల్లే ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని చెప్పొచ్చు. అయితే వీటన్నిటికీ న్యాయం జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టే కోర్టు మాత్రం తప్పనిసరిగా ఏ కుటుంబం నుంచి అయినా కానీ ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరిగినా ఏది జరిగినా కానీ ఆధారాలు ఖచ్చితంగా ఎక్కడా కూడా వ్యక్తిగతమైన ఆలోచనతో కాకుండా నేర రుజువుకి సంబంధించి ఆధారాలు ఉంటేనే శిక్షార్హులుగా కోర్టు ఎప్పుడు స్పష్టంగానే ఉండింది. శివరాజేష్, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఆయిషా మీరాకు సంబంధించి అవశేషాలు కూడా సిబిఐ అధికారులు వెలికి తీసినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆయిషా మీరా అవయవాలను కూడా వెలికి తీసేసి దర్యాప్తులో భాగంగా కొన్ని పరీక్షలను కూడా నిర్వహించారు. అయితే ఈ పరీక్షలు నిర్వహించిన అనంతరం ఇప్పుడు ఈ కేసును మూసివేస్తూ ఇచ్చిన తీర్పును ఆధారం చేసుకుని అందులో భాగంగానే ఏవైతే ఆ అవయవాలను వెలికి తీశారో వీటన్నిటిని కూడా తిరిగి ముస్లిం సాంప్రదాయబద్ధంగానే మళ్ళీ అంత్యక్రియలు జరపాలి, ఖచ్చితంగా ఆ బాలిక కుటుంబాన్ని ఎక్కడ నొప్పించవద్దనేసి స్పష్టంగా తీర్పు ఇచ్చింది. Right, Shivarajesh. Thanks for the updates.